3 రోజుల నుంచి ఎందుకు ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయలేకపోతుంది? ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక స్పందించలేని దుర్మార్గపు పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎందుకున్నారు? ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాధికారి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముక్కోటి దేవతలందరూ కలిపి ఇదిగో సనాతన ధర్మాన్ని కాపాడు, హిందూ ధర్మాన్ని కాపాడు అని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి బాధ్యతగా ఫీల్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయటం లేదు? ఇలాంటి అపవిత్ర కార్యాలు చేసేటువంటి వ్యక్తిని పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రథమ వ్యక్తిగా కొనసాగటానికి అర్హత లేని వ్యక్తిని నియమించినందుకు మిమ్మల్ని నిందించాలా? అలాంటి నిందలో ఉన్నప్పటికీ కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే తిరుమల క్షేత్రాన్ని ఇంకా అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్కే నాయుడు గారిని నిందించాలా అర్థం కావటంలా. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. ఎందుకంటే ఆరోపణలు సస్పెక్టెడ్ అని ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఇస్తేనే గోల చేసి రోడ్ల మీదకి వచ్చి కడాన పంది కొవ్వు కలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఎద్దు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు, కనకదుర్గమ్మ టెంపుల్లో మిట్లోని కింద నుంచి పైకి కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వెంటనే రెడ్ డ్రెస్ ఒకటి వేసుకొని భవానీ దీక్ష మాల వేసేసి తిరుమల వెళ్ళిపోయి కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఏదో ఒక దీక్ష పెట్టి ఒక డిక్లరేషన్ పెట్టి సనాతన డిక్లరేషన్ పెట్టి అన్అపాలజెటిక్ సనాతని అని ఒక సనాతనటువంటి డిక్లరేషన్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత పుణ్యక్షేత్రంలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మాట్లాడకుండా స్పందించకుండా గడ్డం సవరించుకుంటా కూర్చుంటే రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకునే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదా ప్రకటన మీ ఇష్టం, అది మీరు ఇదే అనాలి అదే అనాలని నేను అనటంలా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి ఉండాలి. ఎందుకు ప్రభుత్వం నుంచి ఉండాలి అంటే నిన్న బిఆర్కే నాయుడు గారు అన్నారు. బిఆర్కే నాయుడు అంటున్నారు ఎందుకు అంటే కే అంటే ఇంకో పదం ఉంది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన బిఆర్ నాయుడు కాదు, ఆయన బిఆర్కే నాయుడు, కొత్తగా వచ్చాడు బిఆర్కే నాయుడు. సంక్రాంతి లక్ష్మిలాగా కొత్తగా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. మగధా లక్ష్మి సంక్రాంతి లక్ష్మి ఎలా అయిందో ఈయన కూడా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. ఈ చరిత్రతో ఇంటర్నెట్ యుగాన్ని సోషల్ మీడియా యువరాజు అయిపోయినారు ఆయన. ఈ వయసులో ఆయన సోషల్ మీడియాలో యువరాజు అయిపోయి సోషల్ మీడియా మొత్తాన్ని శాసిస్తున్నాడు అంటే అంత ఈజీ ఇష్యూ కాదు. ఈ వయసులో అంత ఫీట్ చేయగలిగాడు అంటే అది ఇంకొకరికి మానవ మాతృలకు సాధ్యం కాదు. సో బిఆర్కే నాయుడు గారికి వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్ నాట్ ఇంటర్నెట్ యుగాన్ని శాసించి భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో 76 సంవత్సరాల వయసులో 75 సంవత్సరాల వయసులో ఇంటర్నెట్ మొత్తాన్ని ఉర్రూతలూగించినటువంటి అద్భుతమైనటువంటి మా బిఆర్కే నాయుడు గారికి ఖచ్చితంగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప చరిత్రకి తీసుకెళ్ళిపోయినారు. ఇంతవరకు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇంత గొప్పగా ఇంటర్నెట్ యుగాన్ని శాసించినటువంటి ఇంకొక అధ్యక్షుడు లేను అన్నట్టుగా చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నా. అంటే ఎలా స్పందించాలి అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంది. నాయుడు గారు తప్పు చేశారు ఆయనే అన్నాడు. ఏం కనపడింది వల్గారిటీ దాంట్లో? ఏం కనపడిందయ్యా? ఏముంది వల్గారిటీ? అవును 32 ఏళ్ళ పరిచయం, తప్పేముంది? అదే మాట మీరు కూడా అనమంటున్నాను నేను. అవును 32 ఏళ్ళ పరిచయం, మా ప్రభుత్వాన్ని నిలబెట్టాడు, ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, అది మీకెందుకు, తిరుమలకి ఏం సంబంధం అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయమని చెప్తున్నాను నేను. ఇంకా ప్రకటన చేస్తే అసలు ఇష్యూయే లేదు, ఎవడు మాట్లాడు. మాలాంటి వాళ్ళందరూ ఇంకా మరి ఆయన బిఆర్కే నాయుడు గారు అన్నారు, నేను నా ఇష్టమైతే నేనెవడరా మీరెవడో చెప్పడానికి, నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తేనే రిజైన్ చేస్తాను, మీరెవరు అడగటానికి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీటీడీది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి ముఖ్యమంత్రి గారి వారి ఆస్తి. ఆయన దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడు, పాడమంటే పాడుతాడు, ఆడమంటే ఆడుతాడు, ఆయన ఇష్టం. అలాగే మీరు కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు, మా ఇష్టం, ఆయన ఇష్టమయ్యా, మేము దింపం, ఆయన వ్యక్తిగతమైన విషయం తిరుమలకు సంబంధం అని చెప్పండి, ఇంకా ఇబ్బందే లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నాను, వారు కూడా మీరు కూడా చెప్పేసేయండి, మాకు అవసరం లేదు. వ్యక్తిగతమైనటువంటి అమ్మాయిల వ్యవహారంతో ఉన్నటువంటి ఇప్పుడు అరవ శ్రీధర్ని కాపాడటానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఏం చేసిందో ఎవరికి తెలీదు. అరవ శ్రీధర్ చేసింది కరెక్టా కాదా ఎవరికి తెలీదు. అరవ శ్రీధరు నీ మీద ఏమైనా కేసు కట్టారంటే ఎవరికి తెలీదు. పాప ఆమె మీద కేసులు కట్టి ఆమె మీద ఉరుకులు పెట్టిస్తున్నారు. మన రాష్ట్రంలో పరిపాలన ఇలా ఉంటుంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే నన్ను లోబరుచుకొని నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను ఎట్లా చేశాడు, నన్ను అబార్షన్ చేశాడు, నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నన్ను చంపేస్తాను బెదిరించాడు అని కేసు పెడితే తిరిగి ఆమె మీద కేసు పెట్టేటువంటి సంస్కృతి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నందుకు గర్వపడాలి. అదేవిధంగా బీఆర్కే నాయుడు గారి విషయంలో కూడా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన విషయాల్లో మీరెవరు దూరటానికి ఇది అసలు ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా నేను చర్యలు తీసుకోను, అది మా పార్టీ పాలసీ, అది నా పాలసీ అని మీరు అన్నారనుకోండి, ఇంకా మాట్లాడేదే లేదు. ఇంకా ఎవడు మాట్లాడుకుంటూ ఉంటాడు, గప్చూప్ సంబార్బుడ్డి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడుకొని 3 కోతులు బొమ్మ వేసుకొని అన్ని రాజకీయ పార్టీలు కూర్చుంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇబ్బంది ఏముంది. 2029 వరకు మిమ్మల్ని పీకేది ఎవడు లేడు, మిమ్మల్ని లాగేది ఎవడు లేడు. 29 వరకు మీరే ఉప ముఖ్యమంత్రి, 29 వరకు ఆయనే ముఖ్యమంత్రి. మారితే మహా అయితే నారా లోకేష్ వస్తారేమో. సో మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఒక అహంభావన, ఎవరు మాట్లాడరు అనేటువంటి ఒక గర్వం. ప్రజలు అడుగుతారు, చూసుకుందాంలే తర్వాత. ప్రజలు మాట్లాడతారు, చూసుకుందాంలే తర్వాత. అయ్యో వెంకటేశ్వర స్వామి చరిత్ర కలిగిన ఇంత పుణ్యక్షేత్రంలో ఎట్లాంటి దుర్మార్గులు ఉన్నారు, ఏమైనా తీసేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉందనుకోండి, ఓకే వెరీ గుడ్, ప్రభుత్వం కాస్త మంచి చేసింది అని చెప్పి ఆలోచించవచ్చు. అది కూడా లేదు, మా ఇష్టం అబ్బా, మేము ఏం చేసుకుంటే అది చేసుకుంటామంటే అది కూడా ప్రజలకు చెప్పమంటున్నాను. నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు నోరు తెరిచి నిన్న జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. మా రాజకీయ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, తిరుమల వెంకటేశ్వర స్వామిలో ఇలాంటి అపవిత్రులు ఉండటానికి లేదు అవకాశం. సో దయచేసి నా మొదటి డిమాండ్ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, సనాతన ధర్మాధికారి, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎవరు ఇబ్బంది కలిగించినా వాళ్ళు నాశనం అయిపోతారని మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా అపవిత్రం జరుగుతున్నా చూస్తూ మెదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆ నాశనం అయిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దయచేసి దీని మీద మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా అని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. అయితే నిన్నటి నుంచి నేను 3 రోజుల నుంచి చూస్తున్నా, 2 రోజుల నుంచి. యాక్చువల్గా నిన్నే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది, బట్ కాకినాడలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మీద, ఆ విస్ఫోటనం మీద అక్కడికి వెళ్ళి రావడంతో ఈరోజు అయింది. నేను 2 రోజుల నుంచి చూస్తున్నా. మా మిత్రుడు మూర్తి గారు, ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తానే, దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారు అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంది అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు, సాంబశివరావు గారు, వీరి అధినేత బీఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బీఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందాం అనే ఫేక్ వీడియోలను పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన పైన మెదలకుండా కూర్చున్న ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే, అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగే నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధుందా బుర్రుందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికి పాపం చాలామంది
యూట్యూబర్లు అప్పటికే ఏ టెక్నాలజీ అసలు పవిత్రమైనటువంటి బీఆర్కే నాయుడు గారి మీద ఈ అపవిత్రమైనటువంటి ఈ పోస్టులు ఏంటి, ఫేక్ వీడియోలు ఏంటి, డీప్ ఫేక్ వీడియోలు ఏంటని మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే బీఆర్కే నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మాత్రమే ఇవి అయ్యింది, అయినా అసలు దాంట్లో సమస్య ఏంటుంది మీకు చెప్పండి, నాకు అర్థం కాదు. 32 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది? అది నిజమే అనుకుందాం, వల్గారిటీ ఎక్కడుంది అనేటప్పటికీ ఎవడికి అర్థం కాదు.